వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము రెస్టారెంట్ స్టైల్ క్యాబేజీ మంచూరియా తయారు చేస్తాము. దానికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజీ సన్నగా తురిమి పెట్టుకోవాలి. క్యాబేజీ దీంతో కొబ్బరి గిన్నెలతో మంచిగా సన్నగా తురిమి పెట్టుకున్నాను. సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, టమాటా కెచప్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, చిటికెడ్ రెడ్ ఫుడ్ కలర్, కారం 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, మైదా పిండి 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, క్యాప్సికమ్ ఒకటి ఇట్లా సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. 3 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి. 1 ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, వెల్లుల్లి తరుగు 1 టేబుల్ స్పూన్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ముందు సన్నగా తురిమి పెట్టుకున్న క్యాబేజీని గట్టిగా ఈ విధంగా నీళ్ళు పోయేటట్టు గట్టిగా పిండుకొని, వీలైనంత గట్టిగా పిండాలి. నీళ్ళు మొత్తం పోయేటట్టు, మొత్తం ఈ క్యాబేజీ మొత్తం ఇట్లా నీళ్ళు పోయేటట్టు పిండేసి మనం వేరే బౌల్లో వేసి పెట్టుకుందాము. మనం ఈ క్యాబేజీలో నీళ్ళు మొత్తం పిండేసినాం కదా, ఈ విధంగా అవుతుంది. పొడి పొడిగా పిండేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో కారము, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మైదా పిండి, కార్న్ ఫ్లోర్ ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. క్యాబేజీలో కలిసేటట్టు ఏం పోయొద్దు. ఈ తడే సరిపోతుంది. క్యాబేజీలోని కొంచెం తడి ఉంటుంది కదా క్యాబేజీ, అదే సరిపోతుంది. మంచిగా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి మొత్తం కలిసేటట్టు. ఇప్పుడు వీటిని చిన్న బాల్స్ లాగా చేసుకుందాము. చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ముందు అన్ని మంచూరియా బాల్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేస్తాము. డీప్ ఫ్రైకి ఆయిల్ వేడైంది. ఇప్పుడు వీటిని వేయించుకుందాము ఆయిల్లో. ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యి వీటిని ఆయిల్లో నుంచి తీసేద్దాము. ముందుగా ఈ బాల్స్ అన్నీ ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైంది. దీంట్లో ఇప్పుడు వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ వేసుకొని కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకోవాలి. దీంట్లో సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్, టమాటా కెచప్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ ఇలా ఒకదాని వెనుక ఒకటి వేసుకొని కలుపుకోవాలి. ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకొని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. ఇట్లా ఇది కూడా ఇంట్లో పోయాలి. పోసి కలపాలి. దీంట్లో చిటికెడ్ రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకుని బాల్స్ వేసుకుందాం. దీంట్లో బాల్స్ వేసి కలుపుకోవాలి.
కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. అన్ని సాసెస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగానే వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. మనకి ఇంకా గ్రేవీగా కావాలనుకుంటే కొన్ని వాటర్ వేసుకోవచ్చు. మనం వేసుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ ఉంది కదా, కొంచెం దగ్గర అయ్యే వరకు కొద్దిసేపు స్టవ్ పైన ఉంచుదాం 2 నిమిషాలు. చివరగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాము. క్యాబేజీ మంచూరియా రెడీ అయింది. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. క్యాబేజీ మంచూరియా రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.